అదే ఏంటి ఈ రోజు మరి సముద్రంలోకి వెళ్దాం లేదా అసలు? పొద్దున్న మీరు కొద్దిగా ఇబ్బంది పడతారు, వాంతులకి ఎంత చేస్తుంటారా? వాళ్ళు తీరిపోద్దా? ఇన్నిదాలు బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, ఇన్నిదాలు బయటకు వచ్చింది. కావాల్సిందే అదే, ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు వెళ్ళాల్సిందే. ప్రాణాలు కోల్పోతే అలా కాదు, జరగకుండా జరిగింది అనుకో. ఆడియన్స్ చూస్తుండండి, ఈ మత్స్యకారులతో పాటు ఈ రోజు నేను వేటకెళ్ళి నేను చేపలు పట్టుకుని వస్తాను. నేను ప్రాణాలతో తిరిగి వస్తానన్న నమ్మకం నాకుంది, నన్ను కాపాడతారనే నమ్మకం నాకు వీళ్ళ మీద ఉంది. ఓకేనా? ఈరోజు నేను కూడా వీళ్ళతో పాటు మత్స్యకారుని అయిపోయానండి. ఎంత ఉంటుంది దీని బరువు? 3 టన్నులు ఉంటుందా? మేము ఎక్కబోయే బోట్ రానే వచ్చింది. సో ఇదెందుకు ఇలా పెట్టారు ఈ మధ్యలోనే? అంటే ఇటు అటు ఆడకంట ఉంటది. ఓకే, బ్యాలెన్స్ కాస్తా. సముద్రంకి వెళ్తే ఎప్పుడు వస్తాం బయటికి? తెల్లవారు వస్తాం, తెల్లవారా? లేకపోతే 10 గంటలకు వచ్చేద్దాం. 10 గంటలకి. ఓన్లీ ఒక్కరితోటి మాత్రమే బోట్ అయితే నడవదన్నమాట. అందరూ ఒక మాట మీద ఉండాలి. సో అప్పుడు మంచిగా వీళ్ళైతే ఫిషింగ్ అయితే చేయగలరని మనకి ఇక్కడ తెలుస్తుందన్నమాట. ఆల్రెడీ నెట్ అయితే వేసేసారు. సో ఎంత టైం వరకు పడుతుంది మనకి ఇక్కడ? 7 గంటల వరకు అంటే 6:30 పట్టుకుంది కొమ్ము. అంటే 6:30 పట్టుకొని 8 గంటలకు లెగిస్తుంది పైకి లేపేటప్పటికి. 9:30 అయిపోద్దా రాత్రి? మనకేమైనా పడతాయి అంటారా ఈ రోజు? కొంచెం ముందు అయిపోయాము, రిపోర్ట్ ప్రకారం అయిపోయాము అనమాట. అంటే కొంచెం అటు సైడ్ వేస్తే మనకి అటు సైడ్ న్యూస్ ఉందన్నమాట. అంటే మరి ఇటు ఎందుకు వేస్తారు మీరు? అంటే జాగాల ప్లేసులు మనం వెనక అయిపోయాం కదా, వాళ్ళ ముందు వెళ్ళిపోయి వేస్తారు జాగాలు. ఆ బోట్లన్నీ కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ మనం రాకముందే వాళ్ళ ముందుకు వచ్చి ఆ ప్లేస్ లో వాళ్ళు వేసి పార్కింగ్ చేసుకుని ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళ ప్లేస్ లోకి వెళ్ళి వేయకూడదు, అది రాంగ్, తప్పు కూడాను. అందువల్లే మనం ఇటు వచ్చి వేయవలసి జరిగింది. ఓకే, అది అక్కడ మనకి చూస్తున్నా మన చుట్టుపక్కల మనము ఎక్కడ వలేసినా మనకు ఒక ఆశ అనేది ఉంటది. ఎక్కడ వలేసినా చేపలు పడతాయి అనే నమ్మకం అయితే ఉంటది. అంతా ఆశిస్తుంటే అవి బయట పంచేది కాదు, అవి బడివడి పంచేది. అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చారు. అంటే ఇక్కడ చేపలు పడతారని తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళ టెరిటరీలోకి మీరు వెళ్ళొచ్చా? వాళ్ళు కూడా మీ టెరిటరీలోకి రావచ్చు. ఓకే, సో దీనికి హద్దులేం లేవు. ఇప్పుడు మన పాకిస్తాన్ లో గేట్ లేదు. పాకిస్తాన్ హద్దు ఉంది అక్కడ. ఓకే ఓకే, మరి ఏంటి మరి పాకిస్తాన్ వాళ్ళకి ఇప్పుడు మీరు లోనకి వెళ్ళారు కదా, లోనకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేపలు పడుతున్నాం అని చెప్పి లోపల పట్టుకెళ్ళిపోయారా, లేదా వాళ్ళ జలాల్లోకి వెళ్ళారా? మీరు తీవ్రవాదులు అనుకుంటూ లోనకి పట్టుకెళ్ళిపోయారు? ఏం చేశారు వాళ్ళు? తీవ్రవాదులు కాదు కానీ అంటే వాళ్ళు జలాల్లోకి అనుకోని వాళ్ళు ఇచ్చేస్తారు. ఫస్ట్ వెళ్ళి మిమ్మల్ని పట్టుకోగానే ఏంటి మిమ్మల్ని మొత్తం ఏంటి మీ దగ్గర గన్లు ఉన్నాయా ఏంటని మొత్తం చెకింగ్ చేస్తారా? జరుగుతుంది, దిగి అన్ని చెక్ చేస్తారు వాళ్ళు. మొత్తం చెక్ చేస్తారా బోట్ అంతా? చేశారు, కానీ ఏముండవు చేపలు తప్ప మన దగ్గర గన్లు. వాళ్ళు నమ్మారా మరి? నమ్ముతారు, మనం అమాయకులం కదా మనము. ఓకే, మరి అయితే వాళ్ళు నమ్మి, కానీ నమ్మినా కూడా లోపల పట్టుకెళ్ళిపోయారు. బార్డర్ క్రాస్ అయిపోయింది కాబట్టి వాళ్ళ బార్డర్ లోకి వెళ్ళిపోయాం కాబట్టి వాతావరణం బాగాలేక సిచ్యువేషన్ అదే జీపీఎస్ రిపేర్ అయిపోవడం మనకి ఎటు వెళ్తాం తెలియక జరిగింది. అవునా? పోస్ట్ గార్డులు కూడా పట్టేస్తారు. ఓకే, సరిహద్దులు ఊర్లూర్లు దాటొచ్చు కానీ దేశాలు మాత్రం దాటకూడదు. సముద్రంలో సరిహద్దులు అనేది తెలియదు. ఫస్ట్ మేము వెళ్ళాము, అంత జీతం ఎంత అనుకున్నాం? 500 రూపాయలు. 500 రూపాయల నెలకే రోజుకే? నెలకి 500 రూపాయలు జీతంకి వెళ్ళాము. జీతంకి వెళ్తే అప్పుడు బోట్లు అయిపోయాయి, ఎక్కువ లేవు, తక్కువ ఉన్నాయి బోట్లు. అంత ఉండవు, ఉంటే 400 ఉంటాయి బోట్లు అనమాట. చిన్న బోట్లు అప్పుడు చిన్న, అందులో సెలతీవా? ఓకే, చల్లా ఫోనా? మీ బుజ్జి తల్లికి ఫోన్ చేసుకోవాలా? కాదు, కట్టలు పంపించాను.
ఓకే మన తండేల రాజు గారికి కావాలంటే ఫోన్ అదే రామారావుకి వెళ్ళాము మా ఇద్దరు ఆల్రెడీ మనం వెళ్ళాం. మీ అల్లుడే ఆల్రెడీ మీ కూతురు ఇచ్చారా? ఓకే వాళ్ళ అక్క నేను చేసుకోను, నా కూతురు ఓకే. అప్పుడు వెళ్ళాము కొత్తగా, అప్పుడు వెళ్ళడం వెళ్తే అప్పుడు 500 రూపాయలు జీతం. 500 ఏ సంవత్సరం ఇది? అది ఎప్పుడు 30 సంవత్సరాలు 30 సంవత్సరాల ఏంటి ఈయనకి ఎంత ఉంటది వయసు? ఓకే ఓకే 10 సంవత్సరాల నుండి వెళ్తారు మా వాళ్ళు. చిన్నప్పుడు మ్యామ్ చనిపోయింది. అవునా? చనిపోయింది టైంలో మరి ఇంకేం చదువుకోవడానికి ఐడియా లేదు, అన్నీ తను చదువుకున్నాడు. ఈలోకి మరి ఆటకి మనకి కావాలని చెప్పి ఆటకి వెళ్ళిపోయాను అనమాట. ఆటకి వెళ్ళిపోయాను గుజరాత్ వెళ్ళిపోయారు. అంటే మీరు అసలు అంటే ఇలా ఈ ఊరు వదిలి గుజరాత్ వెళ్ళడానికి కారణం అంతా కూడా ఇక్కడ జట్టి లేకపోవడం. సరే మరి ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు సన్ దిగిపోతుంది కదా, మామూలుగా మీరు సరదాగా ఇక్కడ ఈతకి దిగుతారా? మామూలుగా ఇక్కడ దిగరా? ఎందుకు దిగరా? పని లేదు, ఇక్కడ పని ఉండదు. ఇది ప్లాన్ ఉంది కదా, ఈ పంక ఉంది కదా, పంకలో తాడు గట్ట పడిపోయింది అనుకో దిగుతారనమాట. నేను వెళ్తాను ఇప్పుడు ఈతకి, మరి నన్ను సేవ్ చేస్తారు కదా, నాకేమైనా అయితే నన్ను కాపాడతారు కదా. ఓకే ఏంటి మరి దూకినా? దూకేయండి, దూకేలా? దూకే. అదే ఇది నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. సో మీరు ఎవరు కూడా ఇది ఇక్కడ ఎక్కడ ట్రై చేయొద్దు. ఇది మీ ఇంట్లో కానీ లేదా మీ సముద్రంలో కానీ మీ ఏట్లో కానీ లేదంటే మీ నూతులో కానీ ఎక్కడ కూడా ఇలాంటి దూల పనులు మాత్రం ట్రై చేయొద్దు. ఇక్కడ అలల తాకిడి కొంచెం ఎక్కువగానే ఉంది. నేను బోటు దరిదాపుల్లోకి వద్దామని ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ లోతు కొంచెం ఎక్కువగానే ఉంది. ఉప్పు నీరు మింగుతున్నాను, దానివల్ల అంత కంఫర్టబుల్గా లేదు నాకు. ఓకే నాకు తాడునిచ్చి సహాయం చేశారు. ఇది వాడతారు తిమింగలం దొరికింది, తిమింగలం దొరికింది. మన మత్స్యగారు స్వర్ర దగ్గర రాగానే మేళలాగేసుకున్నాను. సొర అనుకుంటా, తిమింగలమే దొరికిందిగా. పోతా పోతా అన్నావు. అది ఓకే బేబే ఏడు తెచ్చుకున్నారు ఈరోజు కూడు? బ్రో ఈ రోజు మాది వంకాయ కూర, బంగాళదుంప కర్రీ. అవునా? ఏది మొదలు పెట్టు. ఓకే ఓకే మొత్తం వంకాయ కూర. ఓకే మరి చేపలు తెస్తారు అనుకుంటే ఏంటి వంకాయ పెట్టిస్తారు ఈ రోజు? అంటే నిన్న లక్ష్వరం కదా, వేటకి ఎవరు ఇది తినరు. నిన్న ఎలా ఉంది బ్రో? థ్యాంక్ యూ బ్రో. అదిరిపోయింది. మళ్ళీ కొంచెం తిని బ్రో. వా కెమెరామెన్ మీరు కూడా కొంచెం. బాగుంది బ్రో. అది ఓ థ్యాంక్ యూ బ్రో. మునక్కాయలు కూడా వేస్తున్నట్టు కదా బ్రో? మునక్కాయలు ఆనియన్ ముక్క. యా అది లేకపోతే ఎవరికి మొత్తం దగ్గర బ్రో ఇక్కడ. అవునా? యా కంపల్సరీగా ఉండాలి అది. బుద్ధితేలు దొరకదు లేకపోతే. ఓకే ఓకే సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగా డిన్నర్ లంచ్ అన్ని తెచ్చుకుంటాం బ్రో. ఓకే ఇక్కడ వంట పెట్టుకోరు ఇంకా? ఇక్కడ లేదు బ్రో. తిను నేను ఆల్రెడీ తిన్నాను, బాగా తిన్నాను అన్న. ఓకే వన్ డే కాబట్టి వచ్చేస్తాం. అవసరం మళ్ళీ
మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాం. వెళ్ళిపోతాం అంటే నైట్ ఇప్పుడు మళ్ళా లాగేసుకుంటాం. లాగేసుకొని చేపలు పట్టుకొని మళ్ళీ బడికి వెళ్ళిపోతాం. పెద్ద ఈ పడవ నుంచి అక్కడ పెట్టి మనం వచ్చాం కదా చిన్న పడవ. ఇలాంటి తెప్పల్లో ఇది రారా ఎక్కువ రోజులు రారా? ఎక్కువ రోజులు రావడానికి అవ్వదు బ్రో, సేఫ్టీ ఉండదు మనకి. ఓకే, సో ఒక రోజు వేటకి మాత్రమే ఇది వాడతారు, 2-3 రోజులకి అవ్వదు. ఓకే, ప్రభుత్వానికి మేము అడిగేది ఏంటంటే ఒక రైతుకి భూమి మీద బతికి పండించే పంటని, అది మనకి పంట ముఖ్యమే మనకి, అది అనట్లేదు. మరి రైతు ఎంత ముఖ్యమో మత్స్యకారులు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు రైతుకి పంట ఒక తుఫాన్ వచ్చి పంట కొట్టుకెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ ఆ పంటకి వెంటనే డబ్బులు ఇవ్వడము ప్రభుత్వం వెంటనే ఆదుకుంటుంది. మత్స్యకారుడికి ఒక తుఫాన్ వచ్చి పడవల కంటే మునిగిపోయావనుకో దానికి పట్టించుకునేవారు ఎవరు ఉండరు, దానికి పడవలకి ఇన్సూరెన్స్ ఉండదు. అలాగే తుఫాన్ వచ్చింది అనుకో ఒక 10-15 రోజులు ఇంటి దగ్గర ఉంటాం, పని ఉండదు ఏటి ఉండదు. మేము డైలీ వేటకు వెళ్తేనే మా పాటగూడు అనేది జరుగుతుంది, తినడానికి జరుగుతుంది. మేము వేటకి వెళ్ళిపోయామనుకో మాకు రూపాయి కూడా ఆదాయం ఉండదు. అలాంటప్పుడు కూడా ప్రభుత్వం వేటకెళ్ళిన ప్రతిసారి మరి చేపలు తగులుతాయి. వేటకెళ్ళి ప్రతిసారి చేపలు తగులుతాయంటే పడవు. ఒక్కొక్కసారి నెల రోజులు వెళ్ళి కూడా తగలవు. మొన్న లాస్ట్ మేము 1 month దగ్గర 20,000 ఆయిల్ డీజిల్ కాలింది కానీ రూపాయి కూడా దొరకలేదు. రూపాయి కూడా పోవడానికి అంత నష్టమే. అయ్యో, 20,000 డీజిల్ కాల్చాం కానీ రూపాయి కూడా దొరకలేదు. కాకపోతే ఒక ఆశ, మాకు ఎప్పుడైనా దొరుకుతుంది, ఈ రోజు కాదు రేపు దొరుకుతుంది అని వేట ఆశతో చేయడమే. రామారావు ఏం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళు ఎత్తున్నారా? ఇక్కడ జస్ట్ కూర్చోడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. మనకైతే మొదటి చేప అయితే దొరికింది. ఇదేం చేప ఇది? పార, కార, కవ్వలి. ఓకే ఓకే, ఇదిగోండి దీన్ని కార అంటారంట. కవ్వలి, ఇది కార, ఇది కవ్వలి. ఓకే, ఇవి ఇంకా బతికే ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే కదా వాటర్ నుండి తీసాం. నాకు ఇక్కడ నించోడానికే చాలా ఇబ్బందిగా ఉందండి. కానీ వీళ్ళు ఇక్కడ నించుని ఈ వల్ల ఆగుతున్నారంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. అసలు వీళ్ళు ఎలా చేస్తున్నారా ఏంటనేది. ఇంకా వచ్చాయా ఏమన్నా చేపలు? ఏది ఇది? దాని గురించి కానాగడతా. ఇది ఎక్కడ ఇప్పుడు? ఇవి ఎక్కడ పెట్టాలి? ఇవి ఇలాగే వేసి ఎలా నీటిలోకి వేసేలా? ఓకే, ఇవి ఇదే ఎద్దు, ఇదేంటిది? ఇది కానాగడతా. ఇది కానాగడతా చాలా రుచికరంగా ఉంటది అంట. ఇది మా ఇంట్లో కూడా వండుతారు. ఇది దీన్ని కానాగడతా అంటారని నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే, ఈ చిన్న చేపలు అవసరం లేదా? ఓకే, ఈ చిన్న చేపలకి వాటికి ఇంకా లైఫ్ ఉందంట, వేసేద్దాం. ఓకే, ఈ చిన్న చేపకి దీన్ని ఏమంటారు? దీన్ని కవ్వలి. ఇది ఇంతే ఉంటుందా? దీనికన్నా పెద్దది వస్తుందా? ఓకే, ఇది ఆ చేప ఏంటి? అది కానాగడతానా? ఈ చేప ఏంటి? కవ్వలి. ఓకే, ఈ కవ్వలికి కూడా దీనికి కూడా లైఫ్ ఉందంట, వేసేద్దాం. ఓకే, ఏది? కానాగడతా. ఓకే, ఈరోజు కానాగడతలు పడుతున్నాయి మనకి. మేము దానికోసమే వచ్చాము, మనం దీనికోసం వచ్చాం. ఓకే, ఇది అండి కానాగడతా, ఫ్రెష్ కానాగడతా ఇది. ఓకే, ఇది చాలా ముద్దుగా ఉందండి. ఎంతకైనా పెద్ద సైజ్ అవుతుందా ఇది? ఎంతేనా సైజ్? ఇంతేనా? ఓకే, ఈ కానాగడతా అండి ఇది. ఓకే, ఇది ఎక్కడ పెట్టాలి? ఇది ఇలా కింద పెట్టాలా? ఇంతే, చెక్క మీద పెట్టాలా? ఓకే ఓకే, నేను కూడా లాగనా మీతోటి? ఓకే, అందరికి అవతల పంపించేస్తున్నాం. అమ్మో, ఏంటి చాలా బరువుగానే ఉంది. వసంత పట్టుకెళ్ళి. అదేంటిది? ఇది ఇప్పుడే చిన్నది పడింది. ఓకే, ఇది చూడు, ఇందాక మనం కార్ ఏదైతే వదిలేస్తామో ఈ కార్కి లైటింగ్ దీంట్లోని రేడియం లాగా వెలిగే ఇది ఉందన్నమాట. ఇదేంటిది? ఇదే కానాగడతా. ఇదే కానాగడతా. ఓకే, మళ్ళీ ఇంకో కానాగడత వచ్చిందండి. దీని జీవితం ఈ రోజుకి అయిపోయింది. ఇంకోట ఎక్కడ ఉంది? ఈ చేతిలో. అది ఇది కూడా కానాగడతా. అది కానాగడతలే. కానాగడతలు నువ్వు రాళ్ళు లొక్కాలి కదా, రాళ్ళు లొక్కు నాకు వేసి చేప. దానికి ఏంటిది? ఇరుక్కుపోయింది. అది రాయాలగా అంతే. ఇది కారా? పెద్ద కారా? ఓకే, కియారా.
కింకారా ఏమో దీనికి ఏంటి ముళ్ళులు ఉన్నాయి మనోడికి ఇచ్చి తీయేస్తాడు కూర్చుకుంటా అది తినరా దాన్ని కారా అని తినరా మరి ఎందుకు ఇందాక ఒకటి ఇసిరిమన్నారు పనికిరావనా తర్వాత ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత మళ్ళీ తీసి పెద్ద అంతేనా ఓకే ఏంటిది ఇది కవల ఇదే కవల ఓకే కవలటండి ఇది ట్విన్స్ అంట కవలే కదా మరి ఇంకోటి ఇది తింటారా వేసేయాలా నీటిలోకి తింటారు కదా ఓకే మనకి ఇవన్నీ చాలా చేపలు వస్తున్నాయి ఇవి ఎక్కువ తక్కువ ఇవి తక్కువే ఇప్పుడు వస్తున్నాయి తక్కువ వస్తున్నాయా ఓకే ఇదేంటిది ఇది కూడా కానగడతానా ఓకే ఓకే ఫిషింగా మొత్తం నిండిపోలా వాళ్ళంతా నిండిపోలా ఇది ఓకే ఇది చూసారా ఎంత పాపం ప్రాణం కోసం విలవలాడుతుంది చూడు దాడుతుంది అది కదులుతుంది చూడు అది బతికేస్తుంది ఏంటి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నాలుగేసి కొట్టాలా లేదు అలా కొట్టకు ఓకే చూడు బతికేసిన మనం తగిలితానం అని చెప్పాలి మీరు ఓకే 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 ఇప్పుడు ఏం చేయాలి దీని పేరేంటిది దీనిది ఇది కానాగడతా ఇది కూడా కానాగడతా అండి చూసారా పాపం బతికుంది కానీ అయిపోయింది దీని లైఫ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎలాగ బయటికి ఎలా తీస్తారు దీన్ని చిక్కుపోతే తెంపేస్తారా దాన్ని అక్కడతోటి జాగ్రత్త బయటికి తీస్తారా చేపలన్నీ వెళ్ళి ఇక్కడ వాళ్ళలో ఇరుక్కుపోయండి ఇది పారా ఓకే దిస్ ఇస్ పారా ఓకే కనస కరవదు కదా ఈ వల చాలా వెయిట్ ఉందండి వీళ్ళు చాలా బలంగా లాగుతున్నారు తాడు లాగుతూ ఉంటే మన చేతులన్నీ కూడా గట్టిగా అయిపోతాయి అనుకుంటాను మన మత్స్యకారుల సోదరుల చేతులు ఇందాక నేను ముట్టుకుని చూసాను అన్ని చాలా రఫ్గా ఉన్నాయి ఓకే చూడండి మళ్ళా కారా పెద్ద కారా ఇది కానగడతా ఇది నేను లాగనా నేను ముందరకు వచ్చినా లాగితాడా ఇచ్చే ఓకే ఓకే వల అంట ఇది వాళ్ళ కదా వాళ్ళ 1000 వాల ఓకే ముందుకు లాగాల ఏంటి ఇక్కడ ఇంకో చేపలు వచ్చాయి లేదురా లేకపోతే పట్టుకుందాం కదా ఓకే ఇదేంటిది పేత జెల్లీ ఫిషా ఎక్కడరా ఏది ఇది జెల్లీ ఫిషా అదేదో బాటిల్ లాగా ఉంది అది ఏంటిది అది బెత్తికాయ అంటే పర్లేదు అన్నికి రెడీ మళ్ళీ చెప్పలేదంటే మళ్ళీ ఇదేంటిది ఇది దాని గురించి ఆ కానగడతల కోసం వచ్చాం మనము ఇదేంటిది వాలా చూడండి మచ్చిరా తప్పిస్తుండా అది ఇచ్చాను మామూలుగా లేదండి ఇదేంటి చాలా పెద్ద చేప ఏదో పడిపోయినట్టు ఉంది అది మనల్ని తిరగేసి లాగేస్తుంది ఇదే ఇది వస్తాం చూడండి నిజంగానే కావేలేట్రా వెళ్ళి చూడాలి బేమా వెళ్ళే మనోడికి ఇచ్చండి గురు మనోడికి ఇచ్చండి 5 నిమిషాలు నేను లాగితేనే నాకు చాలా ఆయాసం అయితే వచ్చింది చాలా చాలా కష్టంగా ఉంది వీళ్ళు అసలు ఈ సముద్రంలోకి దిగి ఎలాగా ఈ ఫిషింగ్ చేస్తారన్నది నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ నించోడానికే చాలా కష్టంగా ఉంది చాలా ఎగుడు దిగుడుగా ఎప్పుడు పడిపోతానో తెలియదు అన్నట్టుగా ఉంది జెల్లీ ఫిష్ వచ్చింది అదా ఇందాక మామూలు గుండ్రంగా ఉంది కదా అదేంటిది బెత్తికాయ ఓకే నాకు వదిలేదు ఇలా చేపలు వస్తున్నాయి ఓకే బెత్తికాయ అంట ఇదేంటిది ఇది నాకు వదిలేదు కారా కదా ఏడు చీకటి అయిపోతుంది వాల చూడండి ఇది వాల అంట చూసారా దీనికి పళ్ళు ఎలాగున్నాయా చాలా షార్ప్గా ఉంది ఆల్రెడీ అంటే ఏంటి ఇది ఉప్పు నీటి వల్ల దురదేస్తుందా ఇది చేతులు గట్ట దురదేస్తున్నా వేస్తుంది ఉప్పు నీటి వల్లనా చొర్ర రాలే కదా సుర్ర అంటే ఏంటి రవి ఏది ఉంచక ఏది ఉన్నాయి బయటకి
చేపేనా అది కూడా? ఒక్క కాన కడతాను ఉంచుకో. మరి సుర్రు ఏదో వచ్చింది చూడు, అది గొరక. గొరక మంచి ఇదే కరిపి అంటారు. కరిపి అంటారు. ఏటి మరి ఏంటి దీనికి రెక్కలు ఉన్నాయి? ఎగురుతుంది ఏంటిది? ఎగరుతుంది, కదులుతుంది. అదేంటన్నా అది? అది పాము అంటారు దాన్ని. పామా? వల్ల పడితే ప్రమాదమా? అది కరిస్తే ఏడవుద్ది? చచ్చిపోతారా? చాలా విషం ఉంటుంది. ఆహా. మన నాగుపాము ఎలా ఉంటుందో ఆ నీటిలో భూమి పైన పాముల కన్నా నీటిలో విషమైన పాములు ఉంటాయి. ఓకే. దాంట్లో ఇది ఒక రకం. మనకి చాలా చేపలు పట్టారు, కానీ ఇవి చాలా తక్కువ అంట. అసలు వాళ్ళ మొత్తం చేపలు పడితేనే వీళ్ళకి గిట్టుబాటు అవుతుంది అంటున్నారు. అప్పుడే ఏదైనా కొంచెం ప్రాఫిట్ ఉంటుందంట. బట్ ఈ చేపలు జస్ట్ వీళ్ళ బ్రతకడానికి మాత్రం, ఈ రోజు గడవడానికి మాత్రమే సరిపోతాయంట. జస్ట్ ఈ రోజుకి మాత్రమే. ఇక్కడ మనకి పీత కూడా ఉంది, అక్కడ చిన్న రొయ్య ఉంది, అక్కడ పెద్ద రొయ్య ఉంది. ఇదేమో కానాగెడతలు, దీన్నేమో వాల అంటారు. అండ్ ఈ చిన్న చేపని కారా అంటారా? కారా. ఏది? దుచ్చి, బొరవ. ఈ వాల చాలా బాగుంటదంట, 1000 వాల లాగా. దొన్నపోతులాగా. ఓకే. ఇలా బ్యాచ్ తగులుతాయి ఒకేసారి? తగిలితే చిన్న తప్పితే జాగ్రత్త అంటుంది చేప. తండేలు ఏటైంది ఇప్పుడు? మన వల్ల వేరే వాళ్ళు ఎత్తేసారు. వేరే వాళ్ళు ఎత్తిస్తారా? అలా కూడా అవుతుందా? అలా కూడా అవుతుంది ఇక్కడ. అంటే మీ వాళ్ళ దొబ్బిస్తారా? మీ వాళ్ళనున్న సరుకు తీస్తారా? చేపలు తప్పిస్తారు, తీసుకుంటారు వాళ్ళు. అంటే అలా ఎలా తీసుకుంటారు? అంటే వేసేటప్పుడు వాళ్ళ మీద వల్ల వేస్తుంటారు కదా. అవును. అలాంటప్పుడు చేపలు ఉంటే మనకు తెలియకుండా ఎత్తేస్తుంటారు. ఓకే. అలాంటప్పుడు నష్టం మనకి కలిపడిపోద్ది కదా. వాళ్ళ ముందు పట్టుకుంటారు వాళ్ళు. కలిపి పడుతుందా? అంటే వాళ్ళ మీద మీ వాళ్ళ పడడం కానీ మీ వాళ్ళ మీద అప్పుడప్పుడు జరుగుతుంటారు. అప్పుడప్పుడు జరుగుతుందా? జరుగుతుంటాయి. అంటే వాళ్ళకి తప్పదా ఏంటి ఇలాగా తీసేయడానికి? అంటే వాళ్ళ తప్పించడానికి తప్పదా, లేదంటే తెలిసి కూడా తీసేస్తారా? ఇది మన వాళ్ళ కాదని చెప్పి తెలిసి తీసేస్తారు. తెలిసి తీసేస్తారా? ఇక్కడ వీళ్ళకి ఒక్కొక్క మనిషికి ఎంత వచ్చి ఉండొచ్చు తండ్రి? ఇప్పుడు ఒక్కొక్క రోజు 300 దొరికితే, రెండో రోజు ఏముండదు. ఈ రోజు మనం చేసిన వేటకి ఎంతవరకు రావచ్చు సుమారుగా? ఈ రోజు అయితే 300 దొరుకుతాయి. 300. ఏంటి ఇన్ని చేపలు ఉన్నాయి కదా అన్నీ, అయినా కూడా అవన్నీ చేపలు అయినా కూడా మార్కెట్ అవదా? మరి ఆయిల్ ఉంటుంది, మెషిన్ ఇంజన్ ఉంది కదా. అవును. దాన్ని డీజిల్ తీయాలి కదా, డీజిల్ ఖర్చు. ఆ డీజిల్ ఖర్చు తీసిగా మిగతాది మీకు మిగులుద్ది, అంతేనా? అంతే. ఓకే. అంటే ఇప్పుడు తండేలకి కళాశీలకి అందరికి ఒకటే సమానంగా పంచుకుంటారా? అంటే ఒక 10,000కి వచ్చింది అనుకో, 5,000 తెప్పది, ఇంజిన్ మిషన్ది. 5,000 9 మంది, 5,000 ఓనర్ది, 5,000 మనం 9 మంది వచ్చాం కదా, మనందరం సర్దుకోవాలి అవి అలాగా. ఓకే. కానీ 10,000కి ఇప్పుడు రాదు. ఇదే 3,000 5,000కి వచ్చింది అనుకో, 2,500 ఓనర్ది, 2,500 మన 9 మందిది. 9 మంది అలాగా. అయ్యో. అంటే ఒక్కొక్కరికి 300 కూడా రావట్లేదు. అంతే. ఎంతసేపు కష్టపడిన తర్వాత. ఓకే. సో ఆడియన్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ మేము సుమారుగా 4 గంటలకైతే మేము సముద్రంలోకి దిగడం మొదలైంది. ఇప్పుడు నియర్లీ 6 hours వర్క్ చేశారు. అది కూడా నార్మల్ వర్క్ కాదండి, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సో ఈ కష్టానికి ఫలితం మాత్రం జస్ట్ 300. ఇలాంటి వాళ్ళకి ఇక్కడ బేసిక్ ఫెసిలిటీస్ లేవని చెప్పనే వీళ్ళందరూ కూడా గుజరాత్ వెళ్ళడం, లేదంటే ఇంకెక్కడికైనా వలసలు వెళ్తున్నారు. అంటే గుజరాత్, కర్ణాటక, ఇంకా ఇలా మహారాష్ట్ర, ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్కి అయితే వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి కానీ ఒక జెట్టి కానీ ఒక హార్బర్ కానీ ఈ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో బిల్డ్ చేస్తే మాత్రం వీళ్ళకి
ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. వీళ్ళ కోరిక కూడా అదేనండి. ఇందాకటి నుండి కూడా వీళ్ళు పడుతున్న కష్టం అది నేను చూస్తున్నాను కదా. వీళ్ళ కష్టం మామూలుది కాదండి. మీరేదో మీ ఇంట్లోని ఒక చేప కూర వండుకొని మీ నోటి వరకు వెళ్తుంది అంటే దాని వెనకాల ఎంతోమంది మత్స్యకారుల తాలూకా కష్టం అయితే ఉంటుంది. కేవలం ఒక్క పూట సముద్రం లోపలికి వెళ్తేనే నాకు నా బృందానికి ఎంతో అలసట వచ్చింది. అలాంటిది వీళ్ళు ప్రతిరోజు వాళ్ళ జీవన పోరాటం కోసం సముద్రంలోకి దిగి ఒక యుద్ధం చేస్తున్నారు. ఏ రోజు ఎలాంటి ఒడిదొడుకులు ఎదురవుతాయో తెలియక ప్రతిరోజు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి సముద్రంలోకి దిగే ఈ మత్స్యకారులు వాళ్ళ శ్రీకాకుళం జిల్లాలో ఒక జెట్టీని కట్టించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ రోజు మన ఆట సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. సో వ్యూవర్స్, చూసారు కదా, ఈసారి నేను శ్రీకాకుళంలో ఉన్న ఈ మత్స్యదేశంలో కండెల్స్ తోటి చేపల వేటకైతే వెళ్ళాను. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మరొక వైల్డ్ స్టోరీని మీ ముందుకు తీసుకుని వస్తా. Until then, stay tuned to ABN Travel and Wildlife. నేను మీ బాబీ, signing off.